key talk in West Bengal. इलेक्शन का माहौल कैसा है बंगाल में? बहुत खूब चल रहा है। हिंदू मुस्लिम ने आपस में लड़ो, हम लोग फायदा लुटेंगे, यही है। बीजेपी अच्छा लग रहा है अभी तक। बिल्कुल न टीएमसी सरकार दार्जिलिंग के ऊपर कुछ करता है न बीजेपी सरकार। जॉब नहीं आसानी से नहीं मिलता है यहाँ पर। थोड़ा बहुत दिक्कत है, पर सेंट्रल में पार्टी है बीजेपी से खुश नहीं है। मिस ममता बनर्जी है फ्रंट फुट में आगे वो खेला। వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో అసలు అంతర్గత రాజకీయం ఎలా కనపడతా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? దూరం నుంచి చూస్తే మమతా వర్సెస్ బీజేపీ పోరాటం నడుస్తా ఉంది. స్లైట్ ఎడ్జ్ మమతా బెనర్జీకి ఉంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. మరి దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంది? గత 8 రోజులుగా దాదాపు 10 పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో నేను వ్యక్తిగతంగా పర్యటిస్తా ఉన్నా, జనంతో మాట్లాడుతున్నా. రాజకీయంలో ఇన్సైట్స్ ని స్టడీ చేస్తే ఏమర్థమవుతుంది? ఈ ఎన్నికల ఫలితం ఎలా రాబోతోంది? కేవలం ఇది బెంగాల్ అసెంబ్లీ ఫలితాన్ని తేల్చబోయే ఎన్నిక మాత్రమే కాదు కదా, దేశ రాజకీయానికి కూడా కీలకం కాబోతున్న ఫైట్ అని చెప్తూ ఉన్నాం కదా. ఇంతకీ బెంగాల్ రాజకీయాన్ని లోతుగా చూస్తే, స్టడీ చేస్తే ఏమర్థమవుతుందో చూద్దాం. మమతా బెనర్జీ బెంగాల్లో బీజేపీ ప్రభావాన్ని, వ్యూహాల్ని, మంత్రాంగాన్ని, యంత్రాంగాన్ని ఎలా తట్టుకోవడానికి సర్వశక్తులు ఒడుతున్నారో మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా మంది జనంతో కూడా మాట్లాడిన అభిప్రాయాలు, నా అబ్జర్వేషన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నా. దిస్ ఈస్ యువర్ కీ టాక్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ చాలా విభిన్నమైన భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితులున్న రాష్ట్రం. సుదీర్ఘంగా ఇదిగో చూడండి, ఉత్తర దక్షిణ పరగణాల జిల్లాల నుంచి పైన డార్జిలింగ్ వరకు ఇంత పొడుగున్న వెస్ట్ బెంగాల్లో జిల్లాకు ఒక రకమైన రాజకీయ ఈక్వేషన్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్ని మమతా బెనర్జీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? బీజేపీకి అసలు బెంగాల్లో హోల్డ్ ఎలా దొరికింది? ఇది ఇంట్రెస్టింగ్ కదా. కేవలం 3-4 సీట్లు ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో అమాంతం 77 సీట్లకు పెరగడం చూసాం కదా. ఇప్పుడైతే ఏకంగా 200కు పైగా సీట్లు సాధిస్తాం అని ఢంకా బజాయించి బీజేపీ చెప్తూ ఉంది. బీజేపీ ఆయగా, సిండికేట్ జాయగా అనే నినాదం బెంగాల్లో మారుమోగుతా ఉంది. మరి ఫలితం ఎలా ఉండబోతోంది? బెంగాల్ కి ఆంధ్రప్రదేశ్ కి మధ్య ఒక బ్రహ్మాండమైన సిమిలారిటీ ఉంది తెలుసా. బెంగాల్ ఇప్పుడు 294 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రం. అంటే సరిగ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నుండేవో అన్ని సీట్లు ఉన్నాయి. జిల్లాల సంఖ్య కూడా అంతే. అప్పట్లో మనకి 23 జిల్లాలు ఉండేవి కదా, ఇప్పుడు కూడా బెంగాల్లో ఉన్నది 23 జిల్లాలే. పైగా పొలిటికల్ పార్టీస్ వైజ్ గా చూసినా, పబ్లిక్ సైకాలజీ పరంగా చూసినా గానీ బెంగాల్ అనేది బ్రహ్మాండమైన కేస్ స్టడీ. 35 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన లెఫ్ట్ ఫ్రంట్ ని కూకటి వేళతో పెకలించి మమతా బెనర్జీ చూపించారు కదా. అంటే మహామహులు అని చెప్పుకునే పార్టీలను కూడా జనం తలుచుకుంటే పొలిటికల్ గా వర్కౌట్ చేస్తే గనక తుడిచిపెట్టొచ్చు అని చూపించింది బెంగాల్ కదా. అలాగే ఫ్రమ్ నోవేర్ 3-4 సీట్ల స్థాయి నుంచి 75 సీట్లకి కేవలం 6-7 సంవత్సరాల్లో ఎదిగి చూపించింది కదా బీజేపీ. అంటే రాజకీయ ఐడియాలజీ, జనం ఆలోచన ఈ రెండు మారడానికి ఎక్కువ టైం ఏం పట్టదు అని బెంగాల్ మనకి చెప్తుంది కదా. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది బహుశా మనోళ్ళు అందుకనే ఇంత టెన్షన్ పడుతూ ఉంటారేమో, విడిపోతే ఓడిపోతామని 15 ఏళ్లు ఖర్చుకునే ఉంటాం అని చెప్తారేమో అనిపిస్తుంది. బలమైన ప్రత్యర్థులు తలుచుకుంటే రాజకీయ పార్టీల్ని తుడిచిపెట్టడమే కాదు, కొత్త ఐడియాలజీని నాటొచ్చు కూడా జనం ఆలోచనల్లోనూ, రాష్ట్ర పొలిటికల్ ఎరీనాలోనూ అని చూపించే తిరుగులేని నిదర్శనం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఒక క్లియర్ కట్ ఈక్వేషన్ కనపడతా ఉంది. ఇది ఒక రకంగా దాడి వర్సెస్ దాడి. దాడి అంటే తెలుగు దాడి, ఇంకొక దాడి అంటే హిందీ దాడి. దానికి అర్థమేంటో చెప్తా. దాడి అంటే అటాక్ కదా. కేంద్రం వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి ఒక అటాకింగ్ స్ట్రాటజీ బెంగాల్లో అమలు కావడాన్ని గత 10 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం కదా. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి దాడి ఉధృతం అవుతూ ఉంటుంది కదా. ఎస్ఐఆర్ పేరుతోనో, లేదంటే వ్యవస్థల వైపు నుంచి బిగించే ఎత్తుగడలతోనో బీజేపీ ఒక పక్కన దాడి కంటిన్యూ చేస్తా ఉంటే, ఇంకో పక్కన హిందీ దాడి అంటే గడ్డం రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఈ దాడి పూర్తిగా బెంగాలీ అస్తిత్వానికి సంబంధించింది. అంటే ఒక రకంగా ఈ యుద్ధం బీజేపీ చేస్తున్న అటాకింగ్ పాలిటిక్స్ కి సంబంధించి ఒక పోలరైజేషన్ తీసుకొస్తే, ఇంకో పక్కన బెంగాలీ అస్తిత్వం అనే యాంగిల్లో మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఫైట్ చేస్తా ఉన్నాయి.
అందుకోసమే నేను ఈ పోటీని దాడి వర్సెస్ దాడి అంట, తెలుగు దాడి వర్సెస్ హిందీ దాడి అన్నమాట. మరి జనం ఏమంటున్నారు? నేనైతే గత 8 రోజులుగా 24 పరగణాల జిల్లాల దగ్గర నుంచి నాడియా, ముషీరాబాద్, మాల్డా, దినాజ్పూర్, జల్పాయిగురి జిల్లాల్లో తిరుగున్నా. ఇంకొన్ని చెదురుమదురుగా 1-2 జిల్లాలు కూడా మధ్యలో టచ్ చేసి ఉంటా. ఈ జిల్లాల్లో పరిస్థితులను అబ్జర్వ్ చేస్తే రాజకీయం, సామాజిక ఈక్వేషన్స్ ను బట్టి స్థానిక భౌగోళిక పరిస్థితుల ఆధారంగా నడుస్తున్నట్టు నాకైతే అనిపించింది. కులాల వారీగా మమతా బెనర్జీ విసిరిన రాజకీయ పాచిక గత 3 పర్యాయాలుగా తృణమూల్ కాంగ్రెస్ కి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చింది. మనకి లాంగ్ బ్యాక్ ఎప్పుడు 15 ఏళ్లకు ముందు లెఫ్ట్ ఫ్రంట్ బెంగాల్ ని అప్రతిహతంగా ఏలుతా ఉన్నప్పుడు, వరుసగా 3.5 దశాబ్దాలు పెత్తనం చలాయించినప్పుడు ప్రతి వ్యవస్థ లెఫ్ట్ ఫ్రంట్ గుప్పెట్లో ఉండేది. టీచర్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ వరకు అని మనం చూసుంటాం, చదివి ఉంటాం, స్టడీ చేసి కూడా ఉంటాం చాలా మంది కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితులకు ప్యారలల్ ఫార్ములాని మమతా బెనర్జీ చాలా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పైగా ఈ ఫార్ములా మనకి చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది, మన పరిస్థితులతో దగ్గరగా ఉంటుంది. కాకపోతే మనకంటే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తా ఉంది. ఇంతకీ ఆ ఈక్వేషన్ ఏంటో తెలుసా? కుల సంఘాలు. జనాభా గట్టిగా ఉన్న కులాలన్నిటికీ కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్ కి ప్రత్యేక నిధులు ఉంటాయి. వాళ్ళతో అసోసియేట్ అయిన వాళ్ళకి కార్యకలాపాలు నిర్వహించడం అనేది బెంగాల్లో ప్రబలంగా ప్రముఖంగా కనబడతా ఉంది. మన దగ్గర కూడా కుల సంఘాలు ఉన్నాయి, కులాల వారీగా కార్పొరేషన్లు ఉన్నాయి, కానీ వాటికి అంత యాక్టివిటీ ఉన్నట్టు, నిధుల కేటాయింపు సక్రమంగా జరుగుతున్నట్టు మనకు అనిపించదు. వేరాస్ బెంగాల్లో మాత్రం ఏదన్నా ఒక పని జరగాలంటే కుల సంఘాల ద్వారానే జరగాలి అన్నంతగా సామాజిక ఫ్యాబ్రిక్ ని మమతా బెనర్జీ పట్టుకోగలిగారు. బెంగాల్లో భౌగోళికంగా ప్లెయిన్స్ వర్సెస్ హిల్ ఏరియాస్ అనే ఈక్వేషన్ కనబడుతుంది మనకి. అంటే కింద దిగువ భాగంలో 24 పరగణాలు కానీ ఈ చుట్టుపక్కల జిల్లాలన్నింటిలోని ఇవన్నీ ప్లెయిన్స్ అనుకోవచ్చు. పైకి వెళ్తున్న దగ్గర నుంచి మనకి జల్పాయిగురి, డార్జిలింగ్ ఇవైతే పీక్ స్టేజ్ గా, ఇవన్నీ అప్లాండ్స్, హిల్ ఏరియాస్. ఈ 2 ప్రాంతాల్లోనూ ప్లెయిన్స్ అయినా హిల్ ఏరియాస్ అయినా అన్ని చోట్ల ఈ కులాల ప్రభావం అనేది ప్రబలంగా ప్రముఖంగా మనకి కనపడుతుంది. విధానపరమైన విషయాల్లో బెంగాలీలకి బ్రహ్మాండమైన క్లారిటీ ఉంది. ఎన్నికల్లో ఏం జరుగుతోంది అనే విషయాలపై వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ప్లెయిన్స్ నుంచి హిల్ ఏరియాల వరకు దాదాపు 19 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేను వ్యక్తిగతంగా ప్రజలతో మాట్లాడున్నా. వీళ్ళు కీలకమైన అన్ని విషయాల్లోనూ క్లియర్ కట్ థాట్ ప్రాసెస్ తో ఉన్నట్టు నాకు కనపడింది. బీజేపీ బోలేగా బహుత్ కుచ్ లేకిన్ కరేగా కుచ్ నహీ అనే మాట బెంగాలీల నోట చాలా వరకు బలంగా వినపడతా ఉంది. అందుకోసమే ఎస్ఐఆర్ విధానాలు తీసుకొచ్చారని జనం మధ్య చీలికి తెచ్చి పోలరైజ్ చేసి రాజకీయంగా అడ్వాంటేజ్ పిండుకోవాలనుకుంటున్నారు అని మాట్లాడడం కనపడింది. ఎలక్షన్ కా మాహौल कैसा है बंगाल में? बहुत खूब चल रहा है। कौन जीतने जा रहा है आपके वजह से? अभी जो सरकार में है वो जो तृणमूल है ना, टीएमसी, वही फिर से आएगा, इसमें कोई शक नहीं है। हर दिन बंगाल की वजह से बंगाल में राजनीति के बारे में सब कुछ हाई वोल्टेज फाइट क्यों चल रहा है तृणमूल और बीजेपी के बीच में? ऐसा माहौल क्यों बढ़ गया इधर? वेस्ट बंगाल में है ना, जो इंडिया का जो स्टेट है, इसमें इससे वेस्ट बंगाल अलग सा स्टेट है। ये बीजेपी जो है ना, इस लोगों का तो कोई काम नहीं है। अभी धर्म के नाम से लोगों को लड़ा रहा है। ठीक है, हिंदू है, मुस्लिम है, हिंदू मुस्लिम ने आपस में लड़ो, हम लोग फायदा लूटेंगे, यही है कि हम विदेश में घूमेंगे, ठीक है, आपको टैक्स के पैसे लेके घूमेंगे। చూశారు కదా, ఇక దూరం నుంచి చూడడానికి దేశంలో మిగతా ప్రాంతాలకి ఎస్ఐఆర్ అనేది ప్రబలమైన ఎజెండా అవుతుందేమో అని అనిపిస్తా ఉన్నా గానీ బెంగాలీల్లో మాత్రం చాలా వరకు క్లారిటీ ఉన్నట్టుంది. ఎందుకో తెలుసా? తృణమూల్ కాంగ్రెస్ చాలా సులభంగా బీజేపీ రాజకీయ వ్యూహాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పగలిగింది అనిపిస్తా ఉంది. ఎస్ఐఆర్ విషయంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో వినబడిన హాహాకారాలు దేశమంతా వింది కదా. బహుశా ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాన్ని డిరైవ్ చేసినట్టుగా ఉంది. ఎక్కడైతే ఓట్లు పోయాయో అలాంటి ప్రాంతాల్లో ఓట్లు పోయిన వాళ్ళని జనంలోకి తీసుకొచ్చి బీజేపీ మన ఓట్లు కాట్ రహా హై, కత్తెర వేస్తా ఉంది, మనం వాళ్ళకి ఓట్లు వేయము అని తెలిసి మనల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తా ఉంది అనే నేరేటివ్ ని బలంగా జనంలోకి తీసుకెళ్ళినట్టు మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రతి ప్రాంతంలోనూ ఎస్ఐఆర్ వచ్చి ఓట్లు తీసేశారు, బంగ్లాదేశ్ పేరుతో రాజకీయం చేస్తున్నారు అని మాట్లాడడం చాలా స్పష్టంగా కనపడింది. कमीशन ऑफ इंडिया ने एसआईआर करवाया जो बंगाल को टारगेट करके जो रोहिंग्या और बांग्लादेशी को आउट करने के लिए बोलकर, पर उसमें क्या हुआ, जो हम लोगों का यहाँ का नेटिव पीपल, इंडिजिनस ट्राइबल लोग है, बहुत जनजाति है, वो जेन्युइन जो यहाँ का बासिंदा है, उन लोगों का नाम बहुत कट हुआ। वो कुछ देने के बदले में हम लोगों को उल्टा तकलीफ दे रहा है।
చూశారు కదా ఆయన ఏమన్నాడు. ఆ తర్వాత బెంగాలీల మనోభావాలు బీజేపీకి ఏమర్థమవుతాయి, రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ बंगाल को तोड़ने के लिए तो कांग्रेस के टाइम से ही कोशिश कर रहे थे, पर जो बंगाली सेंटीमेंट है ना वो लोग चाहते, वो लोग भी जो लोकल पार्टी क्षेत्रीय पार्टी वही बंगाल में रूल करना चाहिए, उन लोगों का मेंटेलिटी वो है। तो इस बार एसआईआर इंट्रोड्यूस किया तो वो क्या हुआ, बूमरैंग हो गए उन लोगों को। वो लोग सोचा था एसआईआर करने से उन लोगों के फेवर में पब्लिक हो जाएगा, और क्या हुआ, जो मिस ममता बनर्जी है फ्रंट फुट में आके वो खेला। ఎస్, ఇలా ఇంతకు ముందు సగానికి పైగా ఎంపీ సీట్లు ఇచ్చాం, ఇప్పుడు కూడా 18 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఏం చేసింది బీజేపీ అని నిలదీస్తున్న వాళ్ళు, ప్రశ్నిస్తున్న వాళ్ళు జనంలో కనపడుతూ ఉన్నారు. అంటే బెంగాల్లో రాజకీయ అవగాహన అనేది ప్రబలంగా ఉంది అని అర్థమవుతా ఉంది ఇలాంటి రియాక్షన్ చూస్తే. ఆ తర్వాత విధానపరమైన విషయాల గురించి కూడా క్లారిటీతో మాట్లాడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళలు సంక్షేమం కోసం, సాధికారత కోసం దీది బహుత్ కుచ్ కియా అంటూ వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే తృణమూల్ కాంగ్రెస్ రూట్స్ ఎంత బలంగా ఉన్నాయో మనకి అర్థమవుతా ఉంది. कौन सा पार्टी जीतने जा रहा है इधर? वो हमारा ममता वो टीएमसी है ना, वो हमें वो लेडीज लोग को ज़रूरत का जो भी है इधर का वो सब दे रहा है, जैसे लक्ष्मी भंडार होता है वो दे रहा है। ये तृणमूल राज्य में डेवलपमेंट कुछ नहीं चल रहा है बोल के एक आर्गुमेंट चल रहा है ना बीजेपी के वजह से, इसके बारे में क्या बता सकते हैं आपने? हाँ, थोड़ा बहुत दिक्कत है, वो सड़क के लिए वो थोड़ा गांव का है, वो थोड़ा बहुत दिक्कत है, पर काफ़ी जगह में तो हो रहा है, कुछ ही जगह में नहीं हो रहा है। ఇక హిల్ ఏరియాస్ విషయానికి వచ్చేసరికి బీజేపీ తృణమూల్ తన్నులాటలో వెనకబడిన ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి పరంగా దెబ్బతింటున్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. हिल्स का जो है हमारा बहुत वो डिमांड है बहुत पहले से, लेकिन अभी तक ना टीएमसी सरकार ने पूरा किया ना बीजेपी ने। देखिए इस बार क्या होगा, हम तो पूरा नहीं बता सकते कि टीएमसी भी जीत जाएगा या बीजेपी। इधर बहुत थोड़ा प्रॉब्लम तो है ही, लेकिन अनएम्प्लॉयमेंट का बहुत सारा वो है, बहुत वो फ्रस्ट्रेशन में है अभी। చూసారుగా. కానీ ఓటు విషయానికి వచ్చేసరికి మాత్రం తృణమూల్కి వేయడం వల్లే కాస్తో కోస్తో ప్రయోజనం, కంపారిటివ్లీ బెటర్ అనే అభిప్రాయం హిల్ ఏరియాస్ లో ఉంది. ये तृणमूल कांग्रेस का राज कैसा है पिछले 15 सालों से इधर? ठीक ठाक ही है। बीजेपी के बारे में सब कुछ चल रहा है इधर हिल एरिया में, आपका कुछ पता है इसके बारे में, बीजेपी के बारे में? वो तो पता नहीं. అంటే ఇష్యూస్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ విషయాల్లో గానీ, మమతా బెనర్జీ విధానపరమైన పాలసీల పరంగా గానీ, ఓవరాల్ గా బెంగాల్ ఎన్నికల్లో ఏం జరుగుతోంది, అసలీ ముద్దా క్యా హే అంటే చాలా స్పష్టమైన క్లారిటీ బెంగాలీల్లో కనపడతా ఉంది. బహుశా విధానపరంగా లోతుగా ఇలాంటి అవగాహన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువేనేమో అని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పార్టీల ప్రచారం గురించి మాట్లాడుతున్నారు, అసలు వాస్తవాలను కూడా చెప్తూ ఉన్నారు. అంటే దే హ్యావ్ క్లియర్ థాట్ ప్రాసెస్ అని నాకు అనిపించింది. అంతే కదా. కులాల వారీగా రాజకీయాన్ని అర్థం చేసుకోవాలంటే కాయస్థ, నామ్శూద్ర, గంధా బానిక్, సువర్ణ బానిక్ ఇలా సామాజిక సమీకరణలు వర్గాల వారీగాను వర్ణాల వారీగాను బెంగాల్లో అవిభాజ్యమైన రాజకీయ ప్రభావాన్ని చూపిస్తా ఉన్నాయి. మనం మామూలుగా మీడియాలో చూసినప్పుడు చదివేటప్పుడు భద్రలోక్ ఏం కోరుకుంటోంది అనే మాట భద్రలోక్ అని చదువుకుంటాం కదా. భద్రలోక్ అంటే అప్పర్ కాస్ట్ అనుకోవచ్చు. ఈ అప్పర్ కాస్ట్ ఒక రకంగా ఉంటే షెడ్యూల్ కులాలు, తెగలు, ఓబీసీ, బీసీ వర్గాల ఆలోచనలు మరో రకంగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనే అభిప్రాయం చాలా మందికి దూరం నుంచి చూసిన వాళ్ళకి ఉంటుంది కదా. కానీ నిజానికి దగ్గరగా చూస్తే నాకేమనిపించిందంటే ఇంటర్నల్ గా బెంగాలీ ప్రైడ్ అనేది అంతర్గతంగా ఉంది. మమతా బెనర్జీ గెలిచిన ప్రతిసారి రాజకీయమే చేస్తున్నారు అనే అభిప్రాయం ఉన్నా గానీ దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్. బెంగాలీ అస్మిత ప్రైడ్ కోసం మమతా బెనర్జీనే మనకి దిక్కు అనే పరిస్థితి అంతర్మథనం అందరిలోనూ ఉంది. మరి బీజేపీ సంగతి ఏంటి? నేను జిల్లాల వారీగా పర్యటిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రాంతాల్లో చాలా ఫెమిలియర్ గా హిందీ మాట్లాడే జనాభా ఎక్కువ మంది ఉన్నారు బెంగాల్లో. అట్లీస్ట్ బ్రోకెన్ హిందీ అని వాళ్ళు జోకింగ్లీ చెప్పడం నాకు ఎక్స్పీరియన్స్. మనది కూడా ఎలాగో బ్రోకెన్ హిందీనే కాబట్టి లాంగ్వేజ్ పరంగా పెద్ద ఇబ్బంది కాల. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హిందీ మాట్లాడే వాళ్ళు, హిందీ అర్థమయ్యే వాళ్ళు ఉండబట్టి చాలా తక్కువ టైంలో అంటే గట్టిగా 10 ఏళ్లలో బీజేపీ బలంగా ప్రబలంగా పెనిట్రేట్ అయిపోయింది బెంగాల్లో. कौन सा पार्टी अच्छा करेगा, आपको भला करेगा आपकी वजह से? मेरा वजह से तो बीजेपी अच्छा लग रहा है अभी तक। ऐसा क्यों? ऐसा क्या किया आप लोगों को इधर तो बीजेपी ने कुछ नहीं किया, अब आने वाला में कुछ करेगा अच्छा। కానీ భారీ సంఖ్యలో ఎంపీల్ని గెలిపించినా గానీ బీజేపీ
గత 10 ఏళ్లలో బెంగాల్కి చేసింది సాధించింది ఏం లేదు కదా, అధికారం ఇస్తే మాత్రం ఏం చేస్తారు అనే ఫీలింగ్ అంతర్మథనం జనాల్లో ఉంది. ఇది మేజర్ ఇంపాక్ట్ఫుల్ ఈక్వేషన్. అంటే బెంగాలీ అస్మిత ఒక పక్కన మమతా బెనర్జీ మీద అసంతృప్తి ఉన్నా గానీ ఆమె దిక్కు అనుకునే పరిస్థితి అంతర్మథనం లోపల ఉన్నాయి. బీజేపీ 10 ఏళ్లుగా ఏం చేసింది అని భద్రలోకి ఆలోచిస్తూ ఉంటే మిగతా వర్గాల్లో కూడా ఆలోచన పరులు ఈ బెంగాలీ వర్సెస్ నాన్ బెంగాలీ అనే ఈక్వేషన్ ని డ్రైవ్ చేసే ఫోర్సెస్ గా ఉన్నారు సొసైటీలో. అంటే దీని అర్థమైంటే బీజేపీ గ్రౌండ్ పట్టుకోగలిగినా గానీ మమతా బెనర్జీని ఓడించగలుగుతుందా, ఆ లాస్ట్ మైల్ కనెక్ట్ లో సతికిల పడుతుందా అంటే సమాధానం మీకు అర్థమవుతుంది కదా, అదే అసలు కీ ఎలిమెంట్. ఇంత మాట్లాడుకున్న తర్వాత అల్టిమేట్ గా ఒక్కటే క్వశ్చన్ కదా, బెంగాల్లో ఎవరు గెలుస్తారు? ఈ నిమిషానికి నాడి పట్టుకుంటే బెంగాల్ ఏం చెబుతా ఉంది అని అడిగితే నేనైతే ఒక్కటి క్లియర్ కట్ గా చెప్పగలుగుతా, ఇది బ్యాటిల్ ఆఫ్ 2 డిఫరెంట్ స్ట్రాటజీస్. బీజేపీనేమో స్మార్ట్ స్ట్రాటజీతో కొట్లాడుతోంది, అంటే చాలా వ్యూహాత్మకంగా పవర్ ని ప్రెజర్ ని తృణమూల్ మీద బిల్డ్ చేయాలి అనే ఆలోచనతో బీజేపీ అడుగేస్తా ఉంది. స్మార్ట్ స్ట్రాటజీ వర్సెస్ స్ట్రీట్ స్మార్ట్నెస్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్. స్ట్రీట్ స్మార్ట్నెస్ అంటే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ముందు నుంచి వీధి పోరాటాలు చేసి కొట్లాడిన నాయకురాలు కదా, లెఫ్ట్ ఫ్రంట్ ఉండగా చూస్తుంటాం కదా. రాష్ట్రంలో ఏ మూల అలజడి రేగిన జనంలో ఆందోళన కనపడినా గానీ అక్కడ ప్రత్యక్షమయ్యేవారు మమతా బెనర్జీ. అప్పటి ప్రభుత్వాన్ని సవాల్ చేసేవాళ్ళు కదా, మీరు నా మీద దాడి చేయొచ్చేమో గానీ ఏదో రోజు మిమ్మల్ని కుర్చీలోంచి దించి తీరుతా అని సవాల్ చేసేవారు కదా. దశాబ్దాల అనుభవం కదా బెంగాల్కి ఇది. ఇప్పుడు ఆ స్ట్రీట్ స్మార్ట్నెస్ తృణమూల్కి అడ్వాంటేజ్ అవుతోంది. మరి లాస్ట్ మైల్ కనెక్ట్ అంటారు కదా, ఆఖరికి పోలింగ్ దగ్గర పడిన రోజుల్లో ఈ తృణమూల్ కాంగ్రెస్ స్ట్రీట్ స్మార్ట్నెస్ ని, స్మార్ట్ స్ట్రాటజీని నమ్ముకున్న బీజేపీ ఫేస్ చేయగలుగుతుందా అనే దాన్ని బట్టి ఫలితం డిసైడ్ కాబోతోంది. ఫేస్ చేయగలుగుతుందా అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే అదంత సులభం కాదు. ఎందుకని బెంగాల్లో బీజేపీ బలపడుతూ ఉన్నా గానీ పూర్తిగా రాజకీయ వ్యూహాన్ని, మీడియాని, కేంద్రం బలాన్ని మాత్రమే నమ్ముకుంది. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయటం గానీ ఒక కల్ట్ ని బిల్డ్ చేయడంలో మాత్రం వెనకబడింది ఇప్పటికీ బీజేపీ. ఇదే ఛాలెంజ్ కాబోతోంది బీజేపీకి. అడ్వాంటేజ్ తృణమూల్ కి క్లియర్ కట్ గా ఉంటుందేమో పోలింగ్ దగ్గర పడిన కొద్దీ అనిపిస్తా ఉంది. टीएमसी फिर से आएगा, वो हमारा ममता वो टीएमसी है ना, ममता बनर्जी फ्रंट फुट में आगे वो खेला. మరి ఈ ఈక్వేషన్ నిజమైతే గనక బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగిన మెజారిటీ మార్క్ మాత్రం టచ్ కాలేకపోవచ్చు. అంటే బీజేపీకి ఓట్లు పెరిగితే మెజారిటీ సీట్లు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కే వచ్చే అవకాశాలు గ్రౌండ్ రియాలిటీని చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా ఉంది. ఇంకా 3 వారాల వరకు సమయం ఉంది కాబట్టి పోలింగ్ కి ఇప్పటి రియాలిటీ అయితే ఇదే. నాకు ఒక్కటే అర్థమైంది, తృణమూల్ కాంగ్రెస్ కి బెంగాలీలు ఓటేస్తున్నా గానీ అంతర్గతంగా వాళ్ళ గుండె చప్పుడు మాత్రం ఒక్కటే చెప్తోంది, లెఫ్ట్ ఫ్రంట్ తో పోరాడినప్పుడు దీది వేరు, ఆమెకి ప్రజల మీద అక్కరుండేది, స్వచ్ఛత కనపడేది ఆమె రాజకీయంలో. కానీ ఈ మధ్య మాత్రం దీది పూర్తిగా ఏం చేసినా గానీ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు, ప్రజల మనోభావాల్ని గ్రాంటెడ్ కి తీసుకున్నట్టున్నారు అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. హమే ఓ దీది చాహియే అనే మాట అందుకోసమే వాళ్ళలో వినపడుతోంది. మరి జనం ఆకాంక్షని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అర్థం చేసుకుంటారా? 4వసారి తృణమూల్ గెలిచి రికార్డు సృష్టిస్తుందా? ఏం రికార్డు? మోడీ జమానాలో బీజేపీని తట్టుకొని ఇన్నిసార్లు గెలవడం అంటే రికార్డే కదా. ఆ రికార్డు గురించి నేను అంటున్నా. ఇంత చెప్పిన తర్వాత నేను ఇంకో మాట చెప్పి తీరాలి. నేను నేషనల్ కన్సల్టెన్సీ తరఫున అబ్జర్వర్ గా బెంగాల్లో 7-8 రోజులుగా తిరిగా. నేరేటివ్ డిజైన్ ఎలా ఉంది, క్యాంపెయిన్ సరళి ఎలా ఉంది అనేది ఆ కన్సల్టెన్సీ తరఫున నేను అబ్జర్వ్ చేశా. అందుకోసమే నా ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది. డేటా సెక్యూరిటీ కోసం వాళ్ళు ఎవరి ఫోన్స్ ఎలవ్ చేయరు. అందుకోసమే చాలా ప్రాంతాల్లో దృశ్యాలు గానీ జనం అభిప్రాయాలు గానీ రికార్డ్ చేయడానికి నాకు వీలు కాల. ఆఖరి నిమిషంలో నా టూర్ కంప్లీట్ అవుతున్న చివరి 1.5 days లో మాత్రం నేను ఈ వీడియో చేయగలిగా. బెంగాల్ మనోభావాల్ని మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేశా. మరి మీరైతే ఏమంటారు? బెంగాల్ రాజకీయంలో ఏం జరిగేందుకు అవకాశం ఉంది అని మీరు అంచనా వేస్తారు? ఏం జరగాలని కోరుకుంటారు? కామెంట్లో చెప్పండి, మాట్లాడుకుందాం.